హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయాస్ ఆంధ్ర ఫుడ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి సూపర్ టేస్ట్ అండ్ సూపర్ హెల్దీ రెసిపీ అండి, క్యారెట్ రసం. ఈ విధంగా ఈ రసాన్ని ప్రిపేర్ చేసుకున్నట్లయితే రైస్లోనే కాదండి, డైరెక్ట్గా గ్లాసులు గ్లాసులు తాగేస్తారు. ఎందుకంటే టేస్ట్ అంత అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. ఈ క్యారెట్ రసం ఈ విధంగా చేసినట్లయితే 1 ఇయర్ బేబీస్ దగ్గర నుండి పండు ముసలి వాళ్ళ దగ్గర వరకు ప్రతి ఒక్కరు కన్ఫామ్గా తినగలిగే క్యారెట్ రసం అండి. చాలా హెల్త్కి మంచిది. సో లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. చూడండి, ఈ విధంగా ఒక కుక్కర్ బౌల్ తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసి, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దానిలో ఈ విధంగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, అదేవిధంగా క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసి ఈ విధంగా ఆయిల్లో 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ క్యారెట్ ముక్కలని ఫ్రై చేసిన తర్వాత దీనిలో రుచికి సరిపడినంత ఉప్పు, అంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసి మరోసారి మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత దీనిలో 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసి ఇది మొత్తం కలిసేలాగా మరోసారి కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. చూడండి, 3 విజిల్స్ తర్వాత క్యారెట్ ముక్కలు, అల్లం ముక్కలు పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయండి. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్స్చర్ తీసుకొని దానిలో క్యారెట్ ముక్కలను, అల్లం ముక్కలను యాడ్ చేసి దీనిని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. క్యారెట్ ముక్కలను, అల్లం ముక్కలను ఉడికించిన వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ని దీనిలో కలుపుకొని ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బౌల్లో యాడ్ చేసిన తర్వాత ఒక 2 పండు టమాటాని ఈ విధంగా పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే అరగంట ముందు నానబెట్టుకున్న చింతపండుని 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని, రుచికి సరిపడినంత ఉప్పు, అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసి ఇది మొత్తం కలిసేలా చక్కగా కలుపుకున్న తర్వాత దీనిలో రసానికి సరిపడినన్ని వాటర్, అంటే నేను 2 గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా వాటర్ కూడా యాడ్ చేసి ఇది మొత్తం కలిసేలా చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పోపు వేయడం కోసం ఒక బౌల్లో ఈ విధంగా 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసి, ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెమ్మలను యాడ్ చేసి ఇవి చక్కగా మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో మీరు పచ్చిమిర్చి కానీ ఎండుమిరపకాయని కానీ యాడ్ చేసుకోవచ్చండి. మనం చిన్న పిల్లల కోసం చేసే ప్రాసెస్లో అవి వెయ్యకపోయినా టేస్ట్ ఏమాత్రం చేంజ్ అవ్వదు, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మంచి లేతగా ఉన్న ఫ్రెష్ కరివేపాకు రెమ్మల్ని ఈ విధంగా యాడ్ చేసుకొని వెంటనే మనం మిక్స్ చేసి పెట్టుకున్న రసం ఉంది కదా, ఆ రసాన్ని యాడ్ చేసిన వెంటనే మూత పెట్టేసేయండి. మూత పెట్టడం వలన ఫ్లేవర్స్ అనేవి బయటికి పోకుండా లోపల రసంలోనే ఉంటుంది. సో తినేటప్పుడు ఫ్లేవర్తో టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, 2 మినిట్స్ తర్వాత ఈ విధంగా మూత తీసి చూస్తే ఫ్లేవర్స్ అనేవి చక్కగా అబ్జర్వ్ అయ్యి ఉంటుంది. ఈ ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్లోనే చేయాలండి, టేస్ట్ అనేది అప్పుడే బాగుంటుంది. చూడండి, ఈ విధంగా మరగడం స్టార్ట్ అయిన వెంటనే 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ వరకు రసం, అదేవిధంగా పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడిని యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకొని ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం లేదండి, టేస్ట్ అనేది మారిపోతుంది. జస్ట్ 2 పొంగులు వస్తే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ క్యారెట్లు అనేవి బాయిల్ చేసుకున్నాము. సో నో ప్రాబ్లం. మిరియాల పొడిని యాడ్ చేసుకున్నాం, పిల్లల కోసం అరుగుదల పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, ఈ విధంగా చివరిగా కొత్తిమీరని యాడ్ చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. చూడండి, సూపర్ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అండి. ఈ విధంగా ఈ వింటర్ సీజన్లో తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు డే బై డే అయినా ఈ రసం ఖచ్చితంగా చేసుకోండి. ఏ రసం అయినా సరే కన్ఫామ్గా ఈ వింటర్ సీజన్లో చేసుకున్నారు అంటే హెల్త్ చాలా బెనిఫిట్స్ అండి. సో అంతేనండి, సూపర్ హెల్దీ క్యారెట్ రసం రెడీ అయిపోయింది. సో ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీకు ఇంకా ఎటువంటి రసం కావాలో, ఎటువంటి రెసిపీస్ కావాలో నా కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి, తప్పకుండా చేస్తాను. అదేవిధంగా నాకు సజెషన్స్ ఏమైనా ఇవ్వాలి అని అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో సూపర్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.